హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లీలా బై ఫ్యాషన్ కలెక్షన్స్. ఈరోజు వీడియో అయితే మనము నెక్కి లోడింగ్ ఎలా చేసుకోవాలనేది వీడియో అండి. ఫ్రంట్ బ్యాక్ వీడియో ఆల్రెడీ నిన్న పోస్ట్ చేశాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని అయితే చూడండి. అలాగే ఫ్రంట్ కూడా మనము ఇదే మెథడ్లో మగ్గం వర్క్ బ్లౌజెస్కి కూడా స్టిచ్ చేసేసుకోవచ్చండి. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా నీట్గా చూడండి, మీకు ఈజీ వేలో అర్థమైపోతుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకు హెమ్మింగ్ చేసే పని కూడా ఉండదండి. చాలా ఈజీగా మనకు లోడింగ్ తోనే ఫినిష్ అయిపోతుంది అనమాట. సో మనం ఫస్ట్ అక్కడ నెక్ అయితే కొంచెము డీప్ అనేది డ్రా చేసుకోవాలి. అది ఎందుకు అంటే మనకి ఆది బ్లౌజ్కి ఎంత నెక్ డీప్ అయితే ఉంటుందో అంతే డీప్ని డ్రా చేసుకోవాలన్నమాట. సో డ్రా చేసుకున్న తర్వాత దాని మీద ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. నేను మీకు చూపిస్తున్న విధంగానే స్టిచ్ చేసుకున్నారంటే ఈజీగా మీకు ఫ్రంట్ అనేది అర్థమైపోతుంది. మీరు ఇక్కడ ముందర స్టిచ్ చేసేటప్పుడు అంటే ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు బాగా గమనించండి. మీకు సేమ్ ఒకే సైడే మామూలుగా కుట్టేటప్పుడు మిస్టేక్ అయి కుట్టేస్తుంటారు. సో అలాంటి వాళ్ళు ఇక్కడ జాగ్రత్తగా నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నానో అదే విధంగా మనకు టూ సైడ్స్ ఆపోజిట్ వచ్చే విధంగా మీరు కూడా స్టిచ్ చేసేసుకోవాలండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా చూడండి. మనం ఇప్పుడు కట్ చేసుకున్న భాగంలో మనం పాదం మందం క్లాత్ పెట్టేసుకొని ఖర్చులు అయితే పెట్టుకోవాలి. ఇలా ఖర్చులు పెట్టుకోవడం వల్ల మనకు రౌండ్ అనేది ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట. సో ఖర్చులు కంపల్సరీ పెట్టుకోండి. మనం ఖర్చు పెట్టేసిన తర్వాత దాన్ని ఉల్టా చేసుకోవాలి. మీరు క్లాత్ మీద స్టిచ్ చేసేటప్పుడే ఉల్టా సీదా చెక్ చేసుకొని సీదా మీద లైనింగ్ క్లాత్ని పెట్టుకోవాలి. మనం నెక్ని కట్ చేసుకున్న తర్వాత షేప్కి మనకి అది ఉల్టాకి వచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్ మీరు పెట్టేటప్పుడు సీదా మీద పెట్టి లైనింగ్ని నెక్ తిప్పేసుకోవాలండి. దాన్ని లోడింగ్ చేసుకుంటే మనము రిమైనింగ్ మొత్తము కార్నర్కి ఈజీగా మనము ఒక లూజ్ కుట్ అయితే వేసేసుకోవచ్చు అనమాట. ఈ లూజ్ కుట్ వేసుకోవడం వల్ల యూజెస్ ఏంటి అంటే మనము కప్స్కి నాట్స్ వేస్తాం కదా, వాటిని ఈజీగా స్టిచ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. మనం మగ్గం వర్క్ బ్లౌజెస్కి కానీ ఇలా ఏమైనా హెవీ డిజైన్ వర్క్ బ్లౌజెస్కి కానీ కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్కి కానీ ఈ విధంగానే స్టిచ్ చేసుకుంటామండి. సో దీనికి ఆల్రెడీ మనకి శారీలో క్లాత్కి వర్క్ వచ్చిందని చెప్పేసి మనం నెక్ని ఈ విధంగా లోడింగ్ అయితే చేసుకుంటున్నాము. సో మనకి హెమ్మింగ్తో పని లేకుండా ఈజీగా లోడింగ్ అయితే ఫినిష్ అయిపోతుంది. కొంతమంది ఈ ప్లేస్లో క్యాన్వాస్ కూడా యూజ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటారు. క్యాన్వాస్ వేసుకుంటే కూడా మనకి చాలా మంచి లుక్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనము అక్కడ రౌండ్గా కట్ చేసుకున్నాం కదా, ఎక్స్ట్రా పీసెస్ అంతా తీసేసుకోవాలి, రిమూవ్ చేసేసుకోవాలి. ఇది కంప్లీట్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పేసి పెట్టడం జరిగిందండి. సో ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే వీడియోని స్కిప్ చేసేసేయండి, కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. మనం ఇప్పుడు లోడింగ్ చేసుకున్న పార్ట్ దగ్గర మనకి బబ్లింగ్ అనేది లేకుండా ఈజీగా ఫిట్గా కూర్చోవడానికి మనకి నెక్ కతుక్కోవడానికి ఒక చిన్న కుట్టు అయితే వేసేసుకుంటాం పాదం మందం మీద. ఇప్పుడు మనము షేప్ బెల్ట్ని అయితే అటాచ్ చేసుకున్నామండి. షేప్ బెల్ట్స్ కూడా మనము 2 లైనింగ్ పీసెస్ తీసుకుంటాము, ఒకటి మెయిన్ బ్లౌజ్ పీస్ తీసుకుంటాము. వాటిని కూడా మనం స్టిచ్ చేసేటప్పుడు రెండు మనకి ఆల్రెడీ కరువు కట్ చేసి ఉంటాం కదా, ఫ్రంట్ పార్ట్ బఫ్ సైడ్ ఎక్కడ వీపు పట్టికి ఏది పడుతుందని చెప్పేసి ఆ భాగాన్ని అయితే పర్ఫెక్ట్గా ఆపోజిట్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి. నేను మీకు అక్కడ బాగా గమనిస్తే 2 కార్నర్స్ అనేవి ఈక్వల్ ఉండేటట్టు చూసుకున్నాను. మీరు కూడా స్టిచ్ చేసేటప్పుడు అదే విధంగా చూసుకోండి. ఇది కూడా కంప్లీట్గా సీదా మీద మాత్రమే స్టిచ్ చేస్తాము. మనం సీదా మీద స్టిచ్ చేసినప్పుడు ఆపోజిట్ చేయగానే ఉల్టాకి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు దాని మీద పాదం మందం మీద ఒక కుట్టు అయితే వేసుకుంటాము. ఇలా వేసుకోవడం వల్ల చాలా మంది జస్ట్ దాన్ని ఓన్లీ కుట్టు వేసి వదిలేస్తుంటారండి. ఇలా స్టిఫ్గా కూర్చోవాలి అంటే చాలా మందికి చెస్ట్ బఫ్ కాదని చెప్పేసి చెస్ట్ అనేది కిందికి జారుతూ ఉంటుంది కదా. సో కొంతమంది లోపల 2 లైనింగ్ పీసెస్ అనేవి యూజ్ చేయకపోవడం వల్ల అలా కనిపిస్తుంది. ఒకసారి 2 లైనింగ్ పీసెస్ ఒకటి బ్లౌజ్ పీస్ వేసి మొత్తం 3 కలిపి వేసి చూడండి, పర్ఫెక్ట్గా మనకి బఫ్ అనేది సెట్ అయిపోతుంది. సో పాదం మందం మీద ఇప్పుడైతే స్టిచ్ చేసేసుకోండి. కంప్లీట్ అయిపోయింది మనకి.
ఇప్పుడు మనము బఫ్ని అయితే ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూసేద్దాం. మనం ఇక్కడ బాగా గమనిస్తే మనం షోల్డర్ మిడిల్ పార్ట్ నుంచి స్ట్రైట్గా 2.5 ఇంచెస్కి అయితే ఒక మార్క్ అయితే తీసుకున్నామండి. ఇది ఎందుకంటే బేబీ బ్లౌజ్ కాబట్టి, అంటే 15 ఇయర్స్ బేబీ బ్లౌజ్ అనమాట. సో మనకి 2.5 లెంత్ అయితే సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి చెస్ట్ సైజ్ కొంచెం తక్కువగానే ఉంటుంది కాబట్టి మనకి 2.5 ఇంచెస్ తీసుకుంటాము. తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకు కార్నర్కి, అది కూడా పాదం మందం మీద 2.5 ఇంచెస్ తీసుకుంటాము. చంక దగ్గర వేసేది మాత్రము రెండిటికి ఈక్వల్గా వేస్తాము మనము. సో ఆ విధంగా నేను అక్కడ మీకు చూపిస్తున్న విధంగా మీరు స్టిచ్ అయితే చేసుకోండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా కనుక మీరు స్టిచ్ చేసుకున్నారంటే బ్లౌజ్ని మనము వితిన్ 20 మినిట్స్లోనే స్టిచ్ చేసేసుకోవచ్చండి. మనము నెక్ లోడింగ్ చేసేసుకుంటున్నాం కదా, హెమ్మింగ్తో పని లేకుండా మనము ఈ విధంగా లోడింగ్ అయితే చేసుకోవచ్చు. చూసారా, మనకి బఫ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది. మనము 3 డాట్స్ వేసినప్పుడు మనకి కంప్లీట్గా మిడిల్ పార్ట్లో స్పేస్ అనేది ఈక్వల్గా వస్తేనే మనకి బ్లౌజ్ బఫ్ అనేది పర్ఫెక్ట్గా కూర్చున్నట్టు. మనం షేప్ పట్టేసిన అయితే లెంత్ చూసుకొని అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో షేప్ పట్టి లోడింగ్స్ అయితే చూసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.